ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి మరి ఒక దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి మరి ఈ యొక్క మాసం చివరి దినం 30వ తారీఖు, 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు తన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి ఈ చివరి రోజు తిరిగి ప్రభు సన్నిధిలో ఈ రీతిగా ఆయనను స్తుతించుటకు దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అందరికీ ఆరోగ్యమును ఆయుష్ను ఈ సంవత్సరం 6 మాసాలు పూర్తి చేసుకున్నాను. అలా వచ్చి అలా వెళ్ళిపోయింది 6 మాసాలు. ఇంకా 6 మాసాలు ఈ సంవత్సరంలో మిగిలి ఉన్నాయి. మరి ఆ 6 మాసాలు కూడా దేవునిలో బలముగా మనం నిలబడటానికి ప్రయత్నం చేయాలి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలనైనా. 6వ మాసం ముగించుకొని చివరి రోజు నీ పాదాల సన్నిధికి మమ్మల్ని నడిపించావు. 6 నెలలు కాపాడిన దేవా, ఈ సంవత్సరము మొదలుకొని 6 మాసాల వరకు నీ రెక్కల కింద భద్రపరిచినందుకు స్తోత్రాలు. మరి రేపటి నుంచి 7వ మాసంలో అడుగు పెడుతుండగా నీ కృపా సన్నిధి మా మీద కాపుదల దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయగలరని ప్రత్యేకంగా ఈ యొక్క కోడికలో ఆది నుంచి అంతవరకు మీరు మా మధ్యనండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారన్, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో ఓ ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విరజిల్లే, నీ శోధనలే సమితలుగా ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విరజిల్లే, నీ శోధనలే సమితలుగా నరకాగ్నిలో వేసిన క్రీస్తుని వేడగ పరుగిడగా. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగ రండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుకొని పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని విందులు చేసిన యేసునికే పేదల పాలిట పెన్నిదికై. తంబుర సితార నాదముతో
క్రీస్తుని వేడగరా ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననెనా స్వామికి తంబుర సితార్ నాదముతో. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని కొన్ని వచనాలు చదువుతూ అద్భుతమైన ప్రభు యొక్క మాటలు, భక్తుని ద్వారా తెలియపరిచిన మాటలు జ్ఞాపకంలోనికి తెచ్చుకుందాం. యెహెజ్కేలు రాసిన 34వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేళ్ల కాపరుల గురించి ఈ మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేల్ కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపు వలె కాదా? మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చు కప్పుకొనుచున్నారు, కానీ గొర్రెలను మేపరు. ఎంత ఘోరంగా వాక్యం ఉంటుంది చూడండి, భయంకరమైన మాట. కాపరులట ఆ యొక్క గొర్రెలను కొవ్వును తిని బొచ్చును మరి కప్పుకొనుచున్న గొర్రెల కాపరులుగా దేవుడు సంఘ కాపరుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మాట, నరపుత్రుడా, ఇశ్రాయేలుల కాపరుల గురించి, మరి కాపరుల గురించి ఈ మాట ప్రవచించు. ఆ కాపరులతో ఇట్లను, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను. ఎవరంట వీళ్ళు? కాపరులు. వారి యొక్క కడుపు నింపేది మాత్రమే చూసుకుంటున్నారు. ఇశ్రాయేలుల కాపరులకు శ్రమ అంటున్నాడు దేవునికి. చూడండి, వారు దేవుడు నియమించిన పనిని పక్కన పెట్టి మరి కాపరుల యొక్క పాత్ర ఏమాత్రం లేకుండా ఆ గొర్రెలను, వాటి కొవ్వును తిని బొచ్చును కప్పుకుంటారట. గొర్రెల మేపనే మేపట్లేదట, వాక్యం ప్రకటిస్తలేరట. మరి 4వ వచనం, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనసులై బలత్కారముతో వాటిని ఏలుదురు. చూసారా కాపర్ల గురించి? బలహీనమైన వాటి మీరు బలపరచరు అంటారు, వదిలేస్తున్నారు. వారు బలహీనతలో ఉన్నారు, అటువంటి వారిని పట్టించుకుంటలేరు. రోగం గల వాటిని స్వస్థపరచట్లేదట. అనారోగ్యంతో బెడ్డు కత్తుకున్న వారిని పరామర్శించేది మర్చిపోయారట. వారిని వెళ్ళి ప్రార్థించి వారిని స్వస్థపరచాలి కదా, ఆ విషయాన్ని మర్చిపోయారట. ఆ రోగముతో నిండిన వాళ్ళు అలాగనే రోగస్తులుగా వారు అలాగనే ఉండిపోతున్నారు. కాపరులు వారి మధ్యకు వెళ్ళక, వారి గురించి ప్రార్థనలు చేయక, స్వస్థత ప్రార్థనలు లేక ఆ గొర్రెలట అలాగ అత్తుకొని ఉన్నాయట బెడ్ మీద. అందుకంటాడు, రోగం గల వాటిని స్వస్థపరచలేదు, గాయపడ్డ వాటికి కట్లు కట్టలేరట. కాపరుల విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వాటిని వదిలేస్తున్నారు.
పోతే పోనీలే, నాకేం అవసరం, వాటిని వదిలేస్తారు. ఎక్కడ డబ్బు దొరుకుతుందో, ఫైనాన్స్ బాగుందో అట్టి గొర్రెల వైపే మనస్సు తిప్పుతున్నారట. బలహీనమైన వాటిపైన, రోగం గల వాటిపైన, గాయపడ్డ వాటిపైన మరి వాటిపైన దృష్టి పెట్టట్లేదట. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రావాలి అనే విషయాన్ని మర్చిపోయారట. కఠినమైన మనస్సు బలాత్కారముతో వాటిని ఏలుతున్నారంట. ఉన్న వాటిని. ఎంత ఘోరమైన పరిస్థితి. జాగ్రత్త. బలహీనతలో ఉన్న వాటి కొరకై వాటిని బలపరచండి. ఎందుకు ఇంతగా ఆత్మీయ బలహీనతలోనికి దిగిపోయారో పరీక్షించండి. ఎందుకు వారు సంఘానికి రావట్లేదు, చర్చికి రావట్లేదు, మందిరానికి రావట్లేదు, ప్రేయర్ మీటింగ్స్కి అటెండ్ అవుతలేరు, గృహ కూడికలకు అటెండ్ అవ్వట్లేదు? ఏంటి వారి బలహీనత? రోగం గల వారు ఉన్నారేమో, వారి విషయంలో భద్రం. పరామర్శించండి, వెళ్ళండి, రోగుల కొరకై స్వస్థత ప్రార్థన చేయండి. గాయపడ్డవారు వారి కట్లు కట్టండి. ఎలాంటి కట్ట అవసరమో ఆత్మీయ కట్టలతో వారు నలిగిపోయి కృంగిపోయి ఉన్నారేమో, ఆత్మీయంగా వారిని బలపరచండి. ప్రభు శక్తి అనే కట్టు కట్టండి, పరిశుద్ధాత్మ కట్టు కట్టండి. జారిపడకుండా, తొలగిపోకుండా, సంఘానికి అత్తుకున్నట్టుగా వారి కట్లను బిగించండి. ఆత్మీయ కట్టడలు వారికి కట్టండి. తప్పిపోతున్నారు, వెతకండి. ఎక్కడికి తప్పిపోతున్నారు? వారికి ఏమైంది? ఏం ప్రాబ్లం వచ్చింది? ఎందుకని రాకోకుండా పోతున్నా అని వారిని వెతకండి. కఠినమైన మనస్సు బలాత్కారముతో నిండి వాటిని ఏలుచున్నారు అని అంటారు. 5వ వచనం. కాబట్టి కాపరులు లేకే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయిను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయిను. పోయినను వాటిని గురించి విచారించువారు ఒకడునూ లేడు, వెతుకువాడు లేడు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు? చెదిరిపోయిన గొర్రెలు పర్వతం మీదను ఎత్తైన కొండల మీదను తిరుగులాడుచున్నాయి. వాటి గురించి విచారించువాడు లేడు, వెతుకువాడు లేడు. ప్రభు సెలవిస్తున్నాడు. ఆత్మీయ గొర్రెలు సంఘాన్ని విడిచిపోయినాయి, సహవాసాన్ని విడిచిపోయాయి, పరిశుద్ధతకు దూరమైపోయాయి. వాటి గురించి విచారణ. 7వ వచనం. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మాయి, సకలమైన మృగములకు ఆహారమాయను. అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇది యెహోవా, ప్రభు అయిన యెహోవా వాక్కు. చూసారా? నా గొర్రెలు దోపుడు సొమ్మైపోయినాయి, సకలమైన అడవి మృగములకు ఆహారమయ్యాయి. వదిలేస్తారు, పట్టించుకుంటలేదు. పోతే పోనీ. ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు అంటుంది. కాబట్టి కాపరులారా యెహోవా మాట
ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవము తోడు నేను నా కాపురులకు విరోధి అయితిని. నా గొర్రెల గురించి వారి యొద్ద విచారణ చేసేదాను. వారు గొర్రెలు మేపుట మానిపించెదను. ఇంకను కాపరులు తమ కడుపు నింపుకునక ఉందురు. నా గొర్రెలు వాటికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించదను. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. చూడండి, కాపర్ల గురించి దేవుడు అంటున్నాడు, వాటిని తప్పిస్తాడట. ఆ గొర్రెలు వారికి ఆహారం కాకుండా వాడు కడుపే చూసుకుంటున్నారు. నా జీవముతోడు నేను కాపురుల విరోధిని అయితిని అంటున్నాడు. జాగ్రత్త. మొదటిగా 11వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెల గురించి విచారించి గొర్రెలను గురించి విచారించి వాటిని కనిపెట్టుదును. దేవునికి స్తోత్రం. మనం విడిచిపెట్టిన, మనకక్కర్లేదని వదిలేసిన ప్రభు అంటున్నాడు. ప్రభు అయిన యెహోవాకు సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే. నువ్వు చేయకపోతే ఇంకెవరు చేయాలి? ప్రభువే చేసుకుంటాడైతే. ఆ గొర్రెల విషయంలో వాటి బలహీనతలలోనూ వాటి అనారోగ్య విషయంలోనూ గాయపడిన వాటిని, తోలివేసిన వాటిని, తప్పిపోయిన వాటిని, వాటి విచారాల గురించి నేను చూసుకుంటా అంటున్నాడు. చివరిగా మీరెవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, మీ కడుపే మీ నోటి నుంచి వాటిని తీసేస్తాం. ఎందుకంటే నా జీవముతోడు నేను కాపురుల విరోధిని అయితిని అంటున్నాడు. నా గొర్రెల నుంచి వారి యొద్ద విచారించుదాం. వారు గొర్రెలు మేపుట మానివేశారు. వారు మేపడానికి మర్చిపోయారు. కాబట్టి ఆ విషయం నేను చూసుకుంటా. ఆ గొర్రెల విషయం నేను చూసుకుంటా. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమని, ఇదిగో నేనే నా గొర్రెల గురించి విచారించి వాటిని కనిపెట్టదు. ఏది ఎక్కడ తప్పినా, ఏది ఎక్కడ పోయినా వాటి గురించి విచారణకర్తగా నేను చూసుకుంటాను అని ప్రభు అంటున్నాను. తాను గొర్రెల చెదిరిపోయినప్పుడు కాపురులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికితే, చీకటి గల్ల మబ్బు దినమందు ఎక్కడ గోరితిని చెదిరిపోయినో అక్కడి నుంచి వాటిని తప్పించి, చీకటి మబ్బు పట్టినప్పుడు, అందుకే అంటాడు, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. మబ్బు పడి నేనున్నప్పుడు హక్కున చేర్చాడు, మబ్బు పట్టి ఉన్నప్పుడు మందలలోకి నడిపాడు, పచ్చిక బయళ్ళు మేపాడు, శాంతి జలములో ఉంచాడు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. అందుకే ఇక్కడ చూడండి, మబ్బు పట్టినప్పుడు, చీకటి గల మబ్బు దినమందు నేను నా గొర్రెలను వెతికి వాటిని నేను తోడుకొని వస్తాను. బాధ్యత తీసుకున్న ప్రభు నేనే వాటి గురించి విచారణ చేస్తాను ప్రభు అంటున్నాడు. 13వ వచనం, ఆయన జనుల నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతము మీదను వాగుల యొద్దను దేశమందున్న సకల విధమైన కాపురస్తుల స్థలములందును వాటిని మేపెదను. ఏం కావాలంటే వాటికి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వాటికి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతాల మీదను వాగుల యొద్దను
దేశంలో సకల విధమైన కాపరుల యొద్ద స్థలమును మరి సమకూర్చి వాటిని మేపుతాను. ఏది కొరువై ఉన్నాయో ఆయా దేశంలో సకల విధములు మరి కాపురం స్థలాలు ఏర్పాటు చేస్తాడు. వాగులకు పర్వతం మీద వాటిని సిద్ధపాటు చేస్తాడు. మరి నేను మంచి మేత గల చోట వాటిని మేపదన్నట్టు. ఆహారం ఎక్కడ సమృద్ధి ఉందో, వాక్యం ఇక్కడ వాక్యం ఎక్కడ నిలబడుతుందో అక్కడ చూస్తున్నారు కదా, ఆయా దేశములోనికి వాటిని తెచ్చి అంతకుముందు జలములో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతం మీదను వాగుల యొద్ద నీటి కాలువలో ఆరబడని ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అక్కడికి తీసుకుని వచ్చాడు. నిరంతరము వాక్యము అంటే ఆ వాగులు దరిదాపులు వాటిని మేపుతాడట. ఇశ్రాయేలు యొక్క ఉన్నతమైన స్థలము మీద వాటిని దొక్కి అక్కడ వాటి మంచి దొడ్డిలో మరి పండుకొను. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు వాటిని మేపు. నేను నా గొర్రెలను మేపి వరుణబెట్టేదను. దేవునికి స్తోత్రం. నేను నా గొర్రెలను మేపి వరుణబెట్టేదను. ఇది ప్రభు అయిన యెహోవా. మనం విడిచిపెట్టిన దానిని ప్రభు నేనే నా గొర్రెలను మేపి వరుణబెట్టేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరలా ఏమంటున్నాడు? తప్పిపోయిన దానిని నేను వెతుకును, తోలు వేసిన దానిని మరలా తోడుకొని వచ్చిన, గాయపడే దానికి కట్లు కడుదును, మరి దుర్బలముగా ఉన్న దానిని బలపరచు. మరి అయితే కొరిపిన వాటిని బలము గల వాటిని శిక్షను మేత పెట్టి లయపరచుతాను. చూసారా, ఈ బాధ్యత అంతా కూడా దేవుడే తీసుకుంటాడంట. ఒక కాపరిగా నువ్వు తీసుకోకపోతే నేనే మేపి పరుండబెడుదును. ఇది ఏ ప్రభు అయిన యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదాను, గాయపడ దానికి కట్లు కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచు. చూసారా, ఆ బాధ్యత ప్రభు తీసుకుంటాడు. మనము ప్రభు దేని గురించి నిలబెట్టాడు, మరి ఆ పాత్రను వహిస్తున్నాము. కాపురులమైన మనము మన కొరకే దేవుడు ఈ యొక్క మాటలు లిఖించాడు. ఇంకేమంటాడమ్మా 17వ వచనంలో, నా మంద మీ విషయము దేవుడైన యెహోవాకు నేను సెలవిచ్చినదేమనగా గొర్రెలకును మధ్యను పొటేళ్లకును మధ్యను మేకపోతులకు మధ్యను భేదం కనుగొని నేను తీర్పు తీర్చదు. ఏది గొర్రె ఏది మేక, ఎలాంటి స్వభావము కలిగినదో వాని బట్టి నేను తీర్పు తీరుస్తాను అన్నట్టు. కాబట్టి జాగ్రత్త. కాపరులమైన మనం దేవుని వాక్యం లోబడాలి. భేదము కనుకొని నేను తీర్పు తీర్చేదన్నట్టు. మరి దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాం. ఆయన్నే చూసుకుంటా మిమ్మల్ని నిలబెట్టి కూడా వేస్ట్. మీరు కడుపు నింపుకుంటున్నారే తప్ప మరి జీవము కలిగిన దేవుని విరోధమైతే, కాపరులకు విరోధమైతే నేను అంటున్నాను. కాబట్టి కాపరులుగా ఉన్నవారు విచారించువాడు ఒకడును లేడు, వెతుకువాడు లేడు అంటున్నాడు. ఈ పాత్ర ఆయన తీసుకుంటాడు. కాబట్టి మనము దేవుడు అప్పచెప్పిన పని తూచా తప్పక గొర్రెలకు మంచి కాపరి, మన పాత్ర కూడా దేవుని ఎదుట నిలబడి కనబడాలని కాపరులమైన మనము దేవుని ఉగ్రత దబలొస్తుంది మన మీద. కడుపు నింపుకొని క్రొవ్వినది
మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వినది తిని బొచ్చును కత్తిరించుకొని గొర్రెలను మేపకుండా వదిలేస్తున్నారు. తెచ్చిన కానుకలు 10% ఏది కావాలో అది తెస్తున్నాయి గొర్రెలు, తినేసి బాగా కడుపు. అలాంటిది కాకుండా తప్పిపోయిన వాటిని నేనే వెతుకును, తోలివేసిన వాటిని మరలా తోడుకొని వస్తాను, గాయపడ్డ వాటికి కట్లు కట్టి మరలని తీసుకొని వస్తాను. దేవుని వాగ్దానం ఇస్తాను. 6వ మాసం చివరి దినములో ప్రభు మనల్ని హెచ్చరిస్తుంది. మిగిలిన అంశం తిరిగి కంటిన్యూ చేద్దాం. దేవుడి ఇటు మాటలు దీవించి తన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మరొక దినం 6వ మాసం చివరి రోజు నాయన మీరు మాతో కాపరులతో మాట్లాడావు నాయన, గొర్రెల విషయంలో. ఎందుకనగా వాటికి బలహీనతలు ఉన్నాయి, పట్టించుకోలేదు, స్వస్థపరచలేదు, అనారోగ్యంగా ఉన్నాయి, గాయపడ్డాయి, అయా తప్పిపోయాయి, ఎన్ని పరిస్థితులు ఉన్నప్పుడు మరి మేము వాటి విషయం పట్టించుకోకుండా నీ సన్నిధిలో ఉంటున్నాం. కాబట్టి మాకు అవకాశం ఇచ్చావు. తిరిగి ఒక్కసారి నీ ఉగ్రతలోనికి మేము రాకోకుండా కాపరుల బాధ్యతను వహించటానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. మా పని మేము చూడకపోతే నేను చూస్తానని సెలవిస్తున్నాను. ఆయా తప్పిపోయిన వాటిని వెతికి తెస్తానంట, గాయపడ్డ వాటిని కట్టలు కట్టి తీసుకొని వస్తానన్నట్టు. మరి అలాంటి గొప్ప పరిచర్యలో నేనుంటానని సెలవించాను. మా పరిచర్య ఏంటో మీరు మాకు గుర్తు చేసినందుకు స్తోత్రం. ప్రత్యేకంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన దివ్యమైన వాక్యాన్ని బట్టి స్తోత్రం. మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యను ప్రభావం ముందుకు తీసుకుని వెళ్ళండి. దేశ విదేశాల్లో కూడా బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా విత్తబడుతున్న ఈ వాక్యము నాయన సమృద్ధిగా మీరు మా పట్ల, ఈ పరిచర్య పట్ల నిండారు దీవెనలు దయచేయండి. నా తండ్రింటి వారిని, తల్లింటి వారిని దీవించి, నాన్నదమ్ములను, రక్త సముద్రులను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా బేతేలు క్రీస్తు బిడ్డలు ఎక్కడెక్కడ విస్తరించబడ్డారు బిడ్డలకందరికీ ఆరోగ్యాలను, ఆయుష్లను పెంచి 6 మాసాలుగా నీ రెక్కల కింద భద్రపరిచారు. అనారోగ్యంలోనూ, ఆర్థిక ఇబ్బందులను అయా మీరు మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు స్తోత్రం. మా ఇరుగు పొరుగు వారిని ఏకేటవలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి, అయా కుషాగూడ డీపుల్లో నాతోటి వర్కర్స్ ఆశీర్వదించి, దేశాన్ని, రాష్ట్రానికి, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులు స్వస్థత, విడుదల యేసును మంచి పరిపాలన వరకు దయచి, రాష్ట్రపతికి, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నమెంట్లో అధికారులు ఉన్న వారిని దీవించి, దేశ సరిహద్దులున్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, వారితో కార్మికులు, ప్రెస్, డాక్టర్, నర్స్, ఆయిలను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాం. యుద్ధాలను ఆపేయమని, మంచు తుఫాను తీసిపోయి సీజన్లో వచ్చి వ్యాధులు తొలగించమని, ఇజ్రాయెల్ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నిలుచుటకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ప్రభావ మరి ముస్లిమామను, పెద్దమామను, అన్నను, వదినను, వారి బలహీనతలను నూతనమైన బలమును, శక్తిని దయచేయండి. నాని డోబుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలము దయచేయండి. సుసన సాత్విక తెలివి, జ్ఞానాన్ని జ్ఞాపకం దయచేయండి. అయా మరి నా యొక్క అన్నదమ్ములను, రక్త సంబంధం మరి బామర్దులను, మరుదులను వదినను, నాని యొక్క పేరుని, తన తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావుని అనుగ్రహించిన పిల్లలు నాని రాకపోకలో తోడుగా ఉండండి, క్షేమాన్ని దయచేయండి. అయా మరి పాస్టర్కి ఇచ్చిన ఆరోగ్య బలం, శక్తిని బట్టి ఉందండి. ఇచ్చిన ఆరోగ్య నీ సేవలో బాహుబలంగా వాడబడి సాగు. అదే రీతిగా నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టాం. అటు ఉద్యోగంలో, ఇటు ఆన్లైన్ సర్వీస్లో మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు. 104 కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. ప్రత్యేకంగా పాలిచ్చే వారిని, కన్నైన వారిని, వివాహ దినములు, జన్మదిన దాపుతున్న బిడ్డలను మెండారుగా దీవించమని, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసునామములో కలుగునుగా ప్రార్థిస్తాం. రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయగలరు. యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలు
ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైనడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.